క్రితమే సువార్తకు 15 మంది వెళ్తే ఆ 15 మందికి తలకాయలు పగలగొట్టారు, వ్యాన్ ధ్వంసం చేశారు. నేను వారికి ఒక రిక్వెస్ట్ పెట్టాను, అయ్యా గౌరవనీయులైన మా ముఖ్యమంత్రి వర్యులు, మీరు మాకు చేసిన సహాయం కన్నా చేయకుండా మౌనంగా ఉన్నా పర్వాలేదు, క్రైస్తవులకు రక్షణ ఇస్తే మీరు చేసే సహాయం కన్నా ఈ తలకాయలు పగలగొట్టే వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు. నాతో పాటు చదువుకున్నారు పాపం, బైబిల్ కాలేజీ ఎక్కడో కాదు, అనంతపూర్లో. నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, అలాంటి అపాయకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి, అలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ప్రతి క్రైస్తవ పాలెంలో ఒక రామాలయం కట్టబడుతుంది, మందిరాలు ఉండవు, సేవకులు ఉండరు, బీసీసీ సర్టిఫికేట్ తీసుకుంటేనే చర్చిలోకి వెళ్ళాలి. ఇవన్నీ చాలా విలువలతో కూడినటువంటివి. కాబట్టి అందుకనే అలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు రాకుండా ఉండుట కోసము మెలకువగలిగి ప్రార్థన చేయండి అని ప్రభువారు శిష్యులకు చెప్పాడు. ఈ రాత్రి మనకు కూడా తెలియపరుస్తున్నాడు. అలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను నా మాటలు ముగించబోతూ ఉండగా దయతో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు నామమును బట్టి తెలియపరుస్తూ ఉన్నా. అట్టి ప్రమాదము పొంచి ఉన్నప్పుడు, ఆ ప్రమాదం వచ్చిన తర్వాత కాదు, అది రాకముందే రాకుండా ఉండినట్లుగా మన మెలకువ కలిగి జాగ్రత్త కలిగి ప్రార్థన చేస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడో కదా, ఎంతో సంతోషిస్తాడు. అట్లాగనే దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్షు ఆరోగ్యము అది కోల్పోయిన తర్వాత ఏమీ కూడా చేయలేదు. ఈరోజు నేను కాకర్లలో కీర్తిశేషులు పరిశుభ్ర మరియమ్మ గారిని ఒక తల్లి గారు నాకు ప్రతి సంవత్సరం బట్టలు తీసుకొస్తుంది, ప్రతి నెల దశంభాగం ఇస్తుంది. ఆమెకు వచ్చేటువంటి 4,000 పింఛన్లు, కొడుకులు లేరు, 3 కూతురులే, అయినా నాకు వద్దమ్మా అన్నా చెప్పినా కానీ అస్సలు ఒప్పుకోదు. ఇది నీకు ఇవ్వట్లా, ఇది దేవుడి పని నిమిత్తం ఇస్తున్నా. అలాంటి మంచి తల్లిని సంఘంలో కోల్పోయారు. ఎందుకు ఈరోజు ఈ మాట మీతో చెప్తున్నానంటే, ఆమె మరణించింది సంఘంలో ఇంకో కొంతకాలం ఉంటే ఆ సంఘానికి ప్రయోజనకరంగా మేలుకరంగా ఉంటుంది. ఎంతమంది సేవకులు వచ్చినా భోజనం పెడుతుంది. అమ్మా ఇట్లా ఎంతమంది ఇస్తున్నారంటే, అయ్యా నేను టీ పెడతాను, పరిచర్య. అందుకనే లాస్ట్ ఇయర్ కూడా, పోయిన సంవత్సరంలో కూడా నేను ఒకసారి చెప్పాను, సంఘంలో ఇక్కడ మన సంఘంలో నేను సేవకుని కాదు, అయినా ఇక్కడ సేవకుని కాదు నా ఉద్దేశం అది, అయినా ఈ మాట మాత్రం చెప్పక తప్పదు. పరిచర్య అనేటువంటిది మాత్రము తప్పకుండా సాపలేయాలి, ఊడ్చాలి, తుడచాలి, అన్ని పనులు ఎవరు చేయాలి? ఎవరు చేస్తే వాళ్ళే కాదు, అందరూ కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. దేవుని పరిచర్య చేసే భాగ్యము అది గొప్ప వరం, అది గొప్ప భాగ్యం. దేవుని బిడ్డలారా, ఈ మాట నేను హైదరాబాద్లో ఎక్స్ రోడ్లో వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఎంఆర్ఓ గారు బయట వదిలిచ్చినట్టు చెప్పులన్నిటినీ ఒక లైన్లో పెడుతున్నాడు. ఆయన స్థాయి అంతా. కారణం ఏంటంటే, నా దేవుని ఆలయం ముందు ఇట్లా శుభ్రంగా ఉండాలి, ఆ చెప్పులు కూడా ఒక వరుస క్రమంలో ఉండాలి, అది ఆయన ఉద్దేశం. పరిచర్య చాలా విలువైనటువంటిది. ఈ పరిచర్య కోసము, సంఘం కోసము, అందరి రక్షణ కోసము ప్రార్థన చేయండి. ఇంకా నశించుతున్నటువంటి వారు, మారు మనసు పొందక బాప్తిసం పొందక ఉన్నటువంటి వారందరూ కూడా ఎట్లా ఉన్నట్టు? అపాయములోనే ఉన్నట్టు. దేవాదేవుడు ఈ 2026 సంవత్సరంలో అట్టి అపాయములన్నిటినీ కూడా తప్పించుట కోసం మాత్రమే 2026 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి యేసయ్య వచ్చి 2 దొంగల మధ్యలో సిలువ వేయబడి ఆఖరి బొట్టు వరకు రక్తమును క్రయధనముగా ఎందుకు కార్చాడు అంటే, ఈ అపాయమును తప్పించడానికి. ఏ అపాయమును? ఈ తేలు, తాబేలు ఎలాగైతే సహవాసం కలిగి ఉన్నాయో అలాంటి స్నేహం కాదు, అలాంటి సహవాసం కాదు మీరు ఉండవలసింది. దేవుని పిల్లలతోనే సహవాసం కలిగి, ప్రార్థన చేసే వారితోనే సహవాసం కలిగి, ఒక మంచి సార్వత్రిక సంఘముగా
ఒక మంచి సార్వత్రిక సంఘము అని దేన్ని అంటారు అని అంటే, అన్ని గుర్తెరిగిన సంఘాన్ని సార్వత్రిక సంఘము అంటారు. అన్ని వస్తువులు ఉంటే కాదు, అన్ని గుర్తెరిగినటువంటి దానినే సార్వత్రిక సంఘము. కాబట్టి ఇక రాబోతున్నటువంటి 2026వ సంవత్సరం అంతయు కూడా దేవాది దేవుడు మన కుటుంబాలను, మన సంఘమును ఒక మంచి సార్వత్రిక సంఘముగా ప్రభు మార్చును గాక. అలాగూ ప్రభు మార్చాలి అంటే మనందరం ఏం చేయాలంటే ఈ రాత్రి నుండే ప్రార్థన చేయాలి. ఈ రాత్రి నుండే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఉపవాసములుండి కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. నేను అందుకనే ఈ సంవత్సరంలో దేవాది దేవుడు 31st నైట్ నేను తీసుకున్నటువంటి తీర్మానం ఏమిటంటే, కొన్ని గ్రామాలకు సంఘాభివృద్ధి కూడిక, దాని పేరు కూడా పెట్టుకున్నాను, సంఘాభివృద్ధి కూడిక. కొన్ని గ్రామాలకు లాస్ట్ పోయిన సంవత్సరంలో ఒక 4-5 నెలలు మాత్రమే స్వార్థ కూడికను జరిపించాను. ఆ తర్వాత కుమార్తె వివాహం తర్వాత ఇంకా జరిపించలేకపోయారు. దేవాది దేవుడు మరి ఈ సంవత్సరంలోనైనా నా ఉద్దేశం ఒకటే, ఇక్కడ ఏదో సంఘం పెట్టాలని కాదు, ఇక్కడ సంఘం ఏదో ఆక్రమించుకోవాలని కాదు, అలాంటి భావన ఏ కోణానా లేదు. నేను చేసే 4 సంఘాలు ఉన్నాయి, ఇంకేం చేసుకుంటా. కాబట్టి దేవుని బిడ్డలారా, నా ఉద్దేశం అంతా ఏమిటంటే రక్షణ ఎరిగినటువంటి వారందరి కోసమే ప్రార్థన చేయటము, అలాంటి వారందరినీ ప్రభు దగ్గరికి నడిపించాలనేటువంటిదే. ఆ అపాయకరమైనటువంటి దాని నుండి తప్పించబడాలనే ఉద్దేశం. గాఢాంధకారపు లోయలో ఫాతిమా నేను సంచరించినను ఏ అపాయములకు నేను భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఆయన ఆదరించేది ఆయనే, కాపాడేది ఆయనే. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనములు అంటాడు, యెహోవా నా కాపరి అని. చివరి వచనములు అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ అది. అట్లా బ్రతకాలి దేవుని కొరకు. అట్లాగూ ప్రభు కొరకు అపాయముల నుండి తప్పించబడుతూ ఈ రాబోతున్నటువంటి సంవత్సరం అంతయు కూడా సంఘము, మన కుటుంబాలు, మనందరము కూడా వర్ధిల్లుదుముగాక. చదువుతున్నటువంటి బిడ్డలు వర్ధిల్లుదురుగాక, ఉద్యోగం చేస్తున్న వారు వర్ధిల్లుదురుగాక, పనులు చేస్తున్న వారు వర్ధిల్లుదురుగాక. తలలో ఉంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు మాటలు విన్న తరువాత నీవు ఒక మంచి తీర్మానం తీసుకో. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎవరైనా కావచ్చు, దేవుడు నీకు ఈ రాత్రి ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఆయన సన్నిధానంలో ఉండేటువంటి గొప్ప భాగ్యం. ఇంకా రాబోతున్నటువంటి అపాయములను ప్రభు నీ మీదికి, కుటుంబం మీదికి, సంఘం మీదికి, గ్రామం మీదికి రాకుండా ఆయన కాపుదల అనుగ్రహించాలి అంటే నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం నీ వద్దకు రాదు అని ప్రభు ఈ రాత్రి తెలియపరిచి ఉన్నాడు. ఆయన తెలియపరిచిన మాటలను బట్టి స్తుతించు, ప్రార్థించు. ప్రార్థన చేసుకుందాం. ప్రియులు సోదరులు, యేసయ్య గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడైన మా పరలోక తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ పాలన ఆయన గడిచిపోయిన 20 సంవత్సరం అంతా ప్రభా
ఈ కృపాక్షేమంతో అందరినీ కాపాడి తిరిగి ఇక నూతన సంవత్సరంలో ప్రజలకు ఉంచుకొని నీ సన్నిధిలో చేర్చుకొని ప్రభా ఇంతవరకు ప్రభు నేను స్పించి గణపరిచి నీ యొక్క వాక్యం ఏంటి నాయన విన్న వాక్యం ప్రభా మా హృదయాన్ని భద్రపరుచుకొని ఏ అపాయాలకు లోను కాకుండా నీ యొక్క పరిశుద్ధమైన వాక్యం లోనై నీ యొక్క పరిశుద్ధమైన మాటకు లోనై నీ బిడ్డగా మమ్మల్ని జీవించేయమనుకుంటున్నాం ప్రభా ఏ అపాయము పోజేవక ఏ అపాయముకు లోను కాకుండా నీ బిడ్డగా మమ్మల్ని జీవించేయమనుకుంటున్నాం మమ్మందరం దీనికి కాపాడిన ఆయన లోకంలో ఈ 26 సంవత్సరంలో ప్రభు మేము జీవించేంత కాలము నీ బిడ్డగా మమ్మల్ని చేసుకొని మా ప్రతి విషయంలో మా పని పాటలను మా ప్రతి అవసరాలు ప్రభావం సాధించాలనుకుంటున్నాం. సంఘంలో ఎవరైతే అనారోగ్యంతో వ్యాధి బాధపడుతున్నారో అటు వారందరికీ స్వస్థ ఆరోగ్యం బలం శక్తిని అనుగ్రహించాలనుకుంటున్నాం. ఇంకా ప్రభు ఈ సమయంలో రాలేక వెనుకబడ్డారు నీ సిద్ధమైతే మరొక సంవత్సరకు నీ సన్నిధికి వచ్చి మారు మనసు అనుగ్రహించి నీ బిడ్డలుగా జీవింపచేయమనుకుంటున్నాం. ఆయన ఎవరైతే ప్రభు నీకు దూరంగా రాలేక వెనుకబడుతున్నారు అటు వారికి కూడా మారు మనసు అనుగ్రహించి వారు కూడా ప్రభు సన్నిధికి వచ్చి ఘనంగా నిన్ను స్థించే భాగ్యం వారికి మారు మనసు అనుగ్రహించమనుకుంటున్నాం. సమయంలో మమ్మందరం దీవించి కాపాడి ఘనంగా ప్రభు యొక్క మాట మేము వినియోగించే తండ్రి. ఇంకా మరొక సమయం మరొక దినం కూడా ప్రభా ఇదే రీతిగా నీ మాటలు విని నిన్ను స్థించి నిన్ను గణపరిచి నిన్ను జాయించే బిడ్డలుగా మమ్మల్ని జీవింపచేయమని ఇక్కడ మమ్మందరం జీవించి కాపాడమని మా ప్రభు నేర్చున్నాం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మీ అందరికీ ఒక మంచి శుభవార్త. ఆ శుభవార్త ఏమిటంటే ఒకటి కొంటే రెండు ఫ్రీ కాదు. అలాంటి శుభవార్త ఏం కాదు. లాస్ట్ గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం నేను మీ అందరికీ వాగ్దానాలు ఇచ్చాను. అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ మీరు ఈ సంవత్సరం తీసుకోలేదని ఆ ఉద్దేశంతో నేను మీ మధ్యలోనికి కొన్ని వాగ్దానాలు తీసుకొచ్చాను. అయితే ఎవరైతే తీసుకోలేదో వారు మాత్రం ఒక్కొక్కటి తీసుకోండి. అర్థమవుతుంది కదా? ఒక్కొక్కటి తీసుకోండి. అలాగే మీరు తీసుకొని ఆ తీసుకున్నటువంటి వాగ్దానమును మీరేం చేయాలి అంటే ప్రతిరోజు ఈ మాట మీరు జాగ్రత్తగా వినండి. తీసుకున్నటువంటి వాగ్దానమును ప్రతిరోజు ఏం చేయాలంటే ఉదయాన్నే లేచిన వెంటనే దీన్ని ఒకసారి చదివి ఈ కుడి చేతిలో పట్టుకొని ఆయన వైపు పెట్టి మోకరించి ప్రార్థన చేయాలి. ఇది ఒకరోజు చేసి వదిలేయటం కాదు. సంవత్సరం పొడుగుతో ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానమును నీ జీవితంలో నెరవేరుస్తాడు. అర్థమైందన్నమాట. సంవత్సరం పొడుగుతా మీరు ప్రార్థన చేసినప్పుడే ఆ వాగ్దానం ఏం లేదు, అదంతా బిలీవ్, నువ్వు విశ్వాసం ఉంచు, నువ్వు నమ్ము. ఇదేమిటి వాగ్దానం అంటే ఆయన వాక్యమే, ఆయనే వాక్యం, అంతే. వాక్యమే దేవుడే వాక్యమే. కాబట్టి వాక్యాన్ని ఏం చేయాలి? ప్రతిరోజు పడుకునేటప్పుడు ప్రార్థన చేయి, ఉదయం లేచినంబడి ప్రార్థన చేయి. అలా చేసి చూడు. అలా చేసి నువ్వు ఏదైతే అనుకుంటూ ఉన్నావో అది జరగకపోతే ఈసారి నెక్స్ట్ ఇయర్ నాకు చెప్పండి. నేను అలాగూ నా జీవితంలో ఈ 29 సంవత్సరాల సేవా జీవితంలో చాలా చూసా, ఒకటి కాదు చాలా. కాబట్టి దేవుడు అటు ఆశీర్వాదములు మీకు కూడా అనుగ్రహించుగాక. కాబట్టి ఈ వాగ్దానం తీసుకుంటున్నటువంటి వారు ఏం చేస్తారు అని అంటే, నేను అన్ఎక్స్పెక్టెడ్గా మీకు చెప్పానో నాకు తెలియదు, అకస్మాత్తుగా చెప్తున్నట్టుంది. మరి మీకు కొంతమంది తెలుసేమో, నాకు కూడా తెలియదు పూర్తిగా. అయితే ఈ వాగ్దానం తీసుకున్నటువంటి వారు ఏం చేస్తారనంటే దీనికి వెల చెల్లించాలి. ఇది ఎందుకు అని అంటే వాక్యమును నేను మా సంఘంలో చెప్తాను, ఇక్కడ మీకు తెలియదు కాబట్టి. మా సంఘంలో ఒక పెద్ద ఉన్నాడు, ఆయన ఒక్క వాగ్దానమే తీసుకుంటాడు, కానీ 1000 రూపాయలు వేస్తాడు, ఒక్కటే తీసుకుంటాడు. మా పెద్దమ్మ ఉంది,
రూపాయలు వేస్తుంది, 5 తీసుకుంటుంది. అంటే నేను అన్నాను, అది ఆమె స్తోమత, ఆమె ఇష్టం, అది ఎవరి వ్యక్తిగతమైనటువంటి విషయం. నేను అది కామెంటరీ కోసం చెప్పట్లేదు, వాళ్ళు ఏదో బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో కూడా చెప్పట్లా. అలాగూ మీరు వెల చెల్లించి 1 రూపాయి అయినా సరే, అర్థమైంది అన్నమాట, అలాగే మీరు చెల్లించి తీసుకొని వాళ్ళు తీసుకోండి. దేవుడు మనం దీవించుగా ఎవరిస్తారు పంతురాయ్యా, ఒక బౌల్ తీసుకొస్తా. ఇక్కడ పెట్టి వాళ్ళే తీసుకుంటారు. అలా కాదు, మీరే అందరి దగ్గర తీసుకెళ్ళాలి. మంచిది. ఆ తదుపరి ఈ వాగ్దానాలు అయిపోయిన అందరు తీసుకున్న తర్వాత దేవుని పిల్లలు మనకు పలహారం కూడా తీసుకొచ్చారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని ప్రభు సమృద్ధిగా దీవించునుగాక. అమ్మా తర్వాత వస్తున్నారా లేదా? మా హాని వెళ్ళమ్మా ఒకసారి చూసారు. త్వరగా రా. తీసుకోకపోతే లేకుంటే తీసుకో.
తీసుకోవాల్సిన వాళ్ళు? చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కూడికను మనం ముగించుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైనటువంటి మీ నామమును బట్టి అయ్యా మీ పాదములకు వెరలేని వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. గడిచిన సంవత్సరం అంతా మీరు కాపాడినారు. ఈ 2026 సంవత్సరంలో కూడా మీరు కాచి కాపాడి భద్రపరిచి ఆయు ఆరోగ్యములు మీ నామములు మీరు దయచేసి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యం విన్నటువంటి బిడ్డలందరిని బట్టి మీకు మరొకసారి వందనములు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఎవరైనా రక్షణ మారు మనసు పొందకపోతే అటు బిడ్డలందరూ రక్షణ పొందడానికి మీరు సహాయం చేయండి. పొంచి ఉన్న అపాయములను ప్రమాదములను మీ నామములు మీరు తొలగించి వేయమని ప్రార్థిస్తూ ఉన్నా. తండ్రి మీకు స్తోత్రములు. గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను అని నీవు నాకు ఉండగా నాకు ఏల భయము. తండ్రి మీరేమో మనం బలపరిచి ఆధ్యాత్మికముగా ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఆ యొక్క గ్రామమును సంఘములో ప్రతి కుటుంబాన్ని, స్థానిక సంఘమును, సంఘ కాపరిని, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి పలహారం ఏర్పాటు చేసినటువంటి బిడ్డలను బట్టి మీకు వందనాలు. వారి కుటుంబాలు, వారి బిడ్డలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినం తీసుకున్నటువంటి వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చబడి మీ యొక్క నిత్యత్వమునకై మేమందరం కూడా సిద్ధపడటానికి మీరు సహాయం చేసి మహిమ పొందమని, బలహీనంగా ఉన్న వారిని చూసి మీరు బలపరచండి, అనారోగ్యంగా ఉన్న వారిని చూసి మీరు స్వస్థపరచండి. నాయనా, మునుపటి కంటే అధికమైన మేలు ఆశీర్వాదములతో ఈ సంవత్సరం మీ బిడ్డలందరూ వర్ధిల్లున్నట్లుగా మీ కృప దయచేసి మీరు మహిమ పొందమని మా కొరకై త్వరలో రానై ఉన్న మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.